విద్యార్థుల కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా రకాల పథకాలు, స్కాలర్షిప్లు, క్విజ్ల వంటివి నిర్వహిస్తూ పేద విద్యార్థులు బాగా చదువుకునేందుకు, ఉన్నత స్థాయికి చేరేందుకు కృషి చేస్తోంది. ఒకసారి విదేశాలకు వెళ్లి కూడా చదవడానికి ఇంటర్న్‌షిప్ లాంటివి ఇస్తోంది. అయితే కొంతమంది ప్రజలను తప్పుదారి పట్టించేందుకు అసత్య పథకాలను ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్ ఇస్తోంది అనేది కూడా ఇందులో భాగమే. సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం జరుగుతోంది. కేంద్రం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ ద్వారా విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్ ఇస్తుందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఫ్రీగా ల్యాప్టాప్ పొందాలని సోషల్ మీడియాతో పాటు కొన్ని వెబ్సైట్లు కూడా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇదంతా స్కామ్ అని తేలిపోయింది. ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఏఐసిటిఈ స్వయంగా ఒక సర్క్యులర్ని నవంబర్ 27, 2024న జారీ చేసింది. ఈ సర్క్యులర్ని మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ సర్క్యులర్లో ఏముందంటే, ఒక ఫేక్ న్యూస్ ఆర్టికల్ సోషల్ మీడియాలో, వెబ్సైట్లలో సర్క్యులేట్ అవుతుంది. అందులో ఏఐసిటిఈ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్ ఇస్తుందని ఉంది. అది మొత్తం అబద్ధం. ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆ న్యూస్తో ఏఐసిటిఈకి ఎలాంటి సంబంధం లేదు అని సర్క్యులర్లో తెలిపారు. ఇంకా ఈ సర్క్యులర్లో విద్యార్థులకు ఒక సలహా కూడా ఇచ్చింది. ఇలాంటి నకిలీ వార్తలను విస్మరించమని ఏఐసిటిఈ అందరూ విద్యార్థులు, విద్యా సంస్థలు, ప్రజలందరికీ సూచించింది. ఇలాంటి తప్పుడు వార్తలు చెప్పి ఎవరైనా మనీ అడిగితే చెల్లించవద్దని ఏఐసిటిఈ తెలిపింది. అధికారిక వెబ్సైట్, అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో ఇచ్చిన సమాచారం మాత్రమే నమ్మాలని సూచించింది. అందువల్ల ఇకపై ఎవరైనా ఉచిత ల్యాప్టాప్ స్కీమ్ని కేంద్రం ఇస్తుందని చెబితే అస్సలు నమ్మొద్దు. ఇదే కాదు, ఏ పథకమైనా అధికారిక పోర్టల్స్లో వస్తేనే నమ్మాలి.